సురభి డివోషనల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు భీష్ముడు తన పంచప్రాణాలను కోల్పోతూ పరమాత్ముడిలోకి లీనమవుతున్న రోజులు. వీటి గురించి విశ్లేషణాత్మకంగా నేర్చుకుందాం. మహాభారత కాలంలో మాఘశుద్ధ సప్తమి నాడు, అనగా రథసప్తమి లేక సూర్యసప్తమి, సూర్యుని రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని గతి మారేదిగా తెలుస్తుంది. మర్నాడే మాఘశుద్ధ అష్టమి. దీనినే భీష్మాష్టమి అని కూడా అంటారు. భీష్ముడు అనగానే ధైర్య సాహసాలకు మారుపేరైన రూపం మెదులుతుంది. తండ్రి కోసం, కొడుకుల కోసం, ధర్మస్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగశీలి భీష్ముడు. ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆయన కన్నుమూసిన మాఘశుద్ధ అష్టమినే భీష్మాష్టమి పర్వంగా పేర్కొన్నారు. దేవతాగణాల్లో అష్టవసుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరిలో 8వ వసువు పేరు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే భీష్ముడిగా జన్మించాడు. గంగాదేవి శంతన మహారాజు 8వ సంతానంగా పుట్టిన ప్రభాసుడికి దేవవ్రతుడు అని పేరు పెట్టారు. 16 ఏండ్ల పాటు గంగాదేవి దగ్గర పెరిగాడు. ఆ తరువాత గంగాదేవి సకల విద్యలు అభ్యసించిన దేవవ్రతుడిని శంతన మహారాజుకి అప్పగించింది. తండ్రి మీద అభిమానంతో తనకు రావాల్సిన రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజుల పాటు భీకర యుద్ధం చేసి శిఖండి కారణంగా అశ్వసన్యాసం చేసి అర్జునుడి శరపరంపరకు నేల కొరిగాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం 58 రోజుల పాటు అంపశయ్య మీద పేచి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేశాడు. ధర్మపక్షపాతిగా ముద్రపడిన భీష్ముడు పాండవులకు బోధించిన సూత్రాలు సర్వకాలాలకు ఆచరణయోగ్యాలు. ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు ఉపదేశించిన ఈ పురాణ పురుషుడి అనుగ్రహం కోసం భీష్మాష్టమి సందర్భంగా విష్ణు సహస్రనామాలు, విష్ణు సంబంధిత పారాయణాలు చేయాలి. పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడే రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకొని సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు. తాను కోరుకున్న సమయంలోనే మరణించగల వరం కూడా ఆయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకున్నాడు. అంపశయ్య మీద ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో పాటు అక్కడికి వచ్చిన కృష్ణ పరమాత్ముడిని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాల్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకి లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని ప్రశ్నించింది. అందుకు భీష్ముడు, అవును తల్లి, ఈ దేహం నా ఆధీనంలో లేదు, అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాను అని చెప్పాడు. కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి విష్ణువులో ఐక్యమయ్యాడు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి మరియు జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ ఏకాదశి నాడు
ఆయనకు తర్పణాలు విడవాలని పండితులు సూచిస్తారు. భీష్ముడిని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించిపోతాయట. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజు భీష్మ ఏకాదశి వచ్చింది. మాఘశుక్ల ఏకాదశి గడియలు ఫిబ్రవరి 7, 2025 రాత్రి 9:26 మొదలై ఫిబ్రవరి 8, 2025 రాత్రి 8:15 ముగుస్తున్నాయి. విష్ణు పూజ ముహూర్తం ఫిబ్రవరి 8 ఉదయం 8:28 మొదలై 9:50 ముగుస్తుంది. వ్రతపరణ లేదా ఉపవాస విరమణ గడియలు ఫిబ్రవరి 9, 2025 ఉదయం 7:04 మొదలై ఉదయం 9:17 ముగుస్తున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.